కొన్ని థంబ్‌నెయిల్స్‌లలో కొంతమంది యూట్యూబర్స్ పెడుతున్నారు గదా! కుమారి ఆంటీ రోజుకింత సంపాదిస్తుంది. 50,000 సంపాదిస్తుంది. నెలకింత సంపాదిస్తుందనేసి. అసలది నిజమేనా? వాళ్ళ గురించి ఏమంటారు మీరు? మీ మాటలో జెప్పండొకసారి. 90% అయితే ఏది మనస్ఫూర్తిగా మంచిగా నిజాన్ని చూపించేవాళ్ళున్నారు. 10% అయితే ఇట్లా అవాస్తవాలు చూపించేవాళ్ళున్నారు. అవును. అది. పోలీస్ వాళ్ళు మీ అబ్బాయిని కొట్టారు అని విన్నాము. అది నిజమేనా మరి? కుమారి ఆంటీ హోటల్ తీసేయాలి అనేసి వస్తుంది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది జరగడానికి ముందు అక్కడ ఉన్న హోటల్ వాళ్ళతోటేమైనా మీకు గొడవలయ్యాయా? రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు గదా! మీరేమనుకున్నారు? అసలు ఇలా మళ్ళీ పెట్టుకునే అవకాశం వస్తుందా? అసలేం చేయాలి అనుకున్నారు? ఆయనక మా ఇంటి దేవుడు ఆయనే. మరి రేవంత్ రెడ్డి గారు మీ హోటల్‌కొస్తే ఏం వంటలు చేసి పెడతారు మరి రేవంత్ రెడ్డి గారు? సార్ ఏది నచ్చితే అది చేసాం. మీరు షాప్ పెట్టేటప్పుడు మీకు హెల్ప్ చేశారు అంతే. షాప్ పెట్టేటప్పుడు సింగర్ హేమచంద్ర గారు వాళ్ళ అమ్మగారు నాకు ఇచ్చారు. చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ వైఫ్స్ వస్తున్నారని విన్నాం. అది నిజమేనా మరి? హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఈహా టీవీ. సో, ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ కుమారి ఆంటీ అని పేరైతే చాలా మోత మోగిపోతుందని చెప్పుకోవచ్చు. కానీ హైప్ అవుతున్న టైంలో అసలెందుకిలా జరిగింది? అసలు దీనికి వెనుకున్న రీజన్ ఏంటి? ఒకసారి ఆంటీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే ఆంటీ. అసలేం జరిగింది ఆంటీ? ఎందుకిలా అయింది? అది ఇక తెలిసిందే కదా అందరికీ ఇక. అది ఏం చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు మీరు సోషల్ మీడియా వల్ల హైప్ అయ్యారు కదా! అంటే సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడం గానీ, ట్రోల్ చేయడం గానీ, అలా మీరు ఫేమస్ అయ్యారు. సో, రీసెంట్‌గా చూస్తేనేమో కుమారి ఆంటీ హోటల్ తీసేయాలి అనేసి వస్తుంది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఇక హోటల్ తీసేయాలని అంటే ఇక ఏం చెప్పాలనేది ఏమీ అర్థం కావట్లేదు. కాకపోతే సీఎం గారి సపోర్ట్ ఉన్నందుకు నేను చాలా అదృష్టం చేసుకున్నాను. నేను అంటే ఇప్పుడు ఇది జరగడానికి ముందు అక్కడ ఉన్న హోటల్ వాళ్ళతోటేమైనా మీకు గొడవలయ్యాయా? హుహు. ఏం గొడవలవ్వలేదు. అంటే మీకు తెలవకుండానే డైరెక్ట్ పోలీస్ వాళ్ళొచ్చి ఇక్కడ పెట్టొద్దు, ఆపేసేయండి అని అన్నారు. మీకేమి తెలవదు అని అంటున్నారు. పక్కన వాళ్ళు గూడా ఏం సపోర్ట్ చేయలేదా మరి మీకు? ఉంటాం అందరం బాగానే ఉంటాం. బానే ఉంటారు. ఏం గొడవలైతే కాలేదు. కానీ సడెన్‌గా ఇలా అయిపోయింది. ఎందుకు ఇలా అయిందో కూడా నాకు ఇంకా తెలీదు. అర్థం కావట్లేదంటారు. అంటే ట్రాఫిక్ అన్న ఒక ఇదే చెప్పారు. అదే ట్రాఫిక్ అంటే అది నా ఒక్కదాని వల్ల అంటే కాదు. అవును. అదే మీరు ఓన్లీ 2 అవర్స్ ఉంటారక్కడ. మార్నింగ్ నుండి నైట్ వరకు ఉంటారు. అక్కడ ఏం ట్రాఫిక్ కానప్పుడు నేను 2 అవర్స్ ఉంటే ట్రాఫిక్ అవుతుంది అని అన్నారు. దాని గురించి ఎందుకంత అంటే అంతలా చెప్పారు మీరు? అంటే ఎవరన్నా ఏమన్నా అన్నారా మిమ్మల్ని? అంటే మీరు ఒక వీడియోలో చెప్పారు కదా! 2 అవర్స్ ఉంటాను నేను. నా మీదనే ఇంతెందుకు ఫైర్ అవుతున్నారు ట్రాఫిక్ అనేసి. అన్నాను పోలీస్ వాళ్ళని అడిగాను. అవును. అదే చూసాం మేము. అది అడిగాను. సార్ ఎందుకు సార్ అందరినీ దింపుకొనిచ్చి నా హ్మ్. ఒక్కదాన్ని ఎందుకు దింపుకొనివ్వలేదు సార్ అని అడిగాను. హ్మ్. అడిగితే ఏదన్నా ఉంటే సీఏ గారితో మాట్లాడుకోమని చెప్పారు. హ్మ్. ఇక తర్వాత ఇక మిగతాదంతా ఇక అన్ని వీడియోలో వస్తుంది. అందరూ అడిగారు. హ్మ్. ఇక ఏమి ఎలా చెప్పినా ఇక అదే హ్మ్. ఇక అట్లా అయిపోయింది. నార్మల్‌గా మాటలతో చెప్పకుండా పోలీస్ వాళ్ళు మీ అబ్బాయిని కొట్టారు అని విన్నాము. అది నిజమేనా మరి? ఓకే. మరి రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు గదా! మీరేమనుకున్నారు? అసలు ఇలా మళ్ళీ పెట్టుకునే అవకాశం వస్తుందా? అసలేం చేయాలి అనుకున్నారు? అంటే ఏం జరిగేదో మరిగ ఏమి అసలు ఇది లేదు. ఆలోచించుకునేంత ఇది లేదు. కానీ అక్కడ ఉన్న కస్టమర్స్ అయితే ఆ రోజున ఇంక నాకు అందరూ సపోర్ట్ చేశారు. అందరూ ఆంటీ మీరేం కంగారు పడకండి, మీరు భయపడొద్దు. రాముడొచ్చాడు దీనికి, మన రామరాజ్యం వచ్చింది. మన రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు. న్యాయమే జరుగుద్ది. మీకు మంచే జరుగుద్ది. మీరు ధైర్యంగా ఉండండి అని నా కస్టమర్స్ అయితే నాకు ధైర్యం చెప్పడం జరిగింది. ఇంకా అట్లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వాట్ల కాడ అట్లా అనటం జరిగింది.
మీకు ఏం కాదు అంతా మంచి జరుగుద్దని చెప్పారు అన్నట్టుగానే అన్న 24 అవర్స్లోనే 24 గంటల్లోనే ఇలా స్పందించడం జరిగింది. కానీ ఆయనకు మాత్రం మన రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మేము ఉన్నంత కాలం ఆయనకి రుణపడి ఉంటాము. ఆయనకి మా ఇంటి దేవుడు ఆయనే. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీ వీడియోస్ పెట్టడం వల్లనే రేవంత్ రెడ్డి గారు చూసి నేను హోటల్కి వచ్చి మాట్లాడతానన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీ హోటల్కి వస్తే ఏం వంటలు చేసి పెడతారు మరి రేవంత్ రెడ్డి గారు? సార్ ఏది నచ్చితే అది చేసి ఏది నచ్చితే అది చేసి పెడతారా? మరి ఎప్పుడు వస్తామని చెప్పారు మీకు? తెలీదు. ఇంకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. తెలీదు. రేపు వస్తారు అని అంటున్నారు, మరి తెలీదు. ఇంకేం తెలీదు. మరి హోటల్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసుకోమన్నారు మిమ్మల్ని? ఇవాళ నుంచే చేసుకోమన్నారు. కానీ నిన్నల్లానేమో నిన్న తెలిసిన దగ్గర నుంచి అసలు మొత్తం అంతా నిండిపోయింది. మీది మీడియా వాళ్ళు నైట్ 12:30 అయింది అప్పటి నుంచి. మళ్ళీ ఇంకా చాలే అంటుంటేనేమో అందరికి మాకివరా మాకు మాట్లాడరా అంటున్నారు. ఇప్పుడు అందరూ అట్లానే ఇంకా మాకు చెప్పకుండానే వచ్చేస్తున్నారు. ఇంకా దాంతోనే ఇక మాకు చెప్పరా మాకు ఇచ్చేరా అంటూ ఇచ్చేస్తున్నారు. ఇగో పొద్దున్న 6 గంటలకి మమ్మల్ని వచ్చి లెగ్గొట్టారు. 6 గంటలకి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. అది ఇంకా రెస్ట్ లేదు కదా, అందులో పని చేసేవాళ్ళు లేరు. ఇక ఇవాళ లేదు, రేపు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకొని ఎప్పటి నుంచి అయితే ఇక చాలా ఇంకా వద్దు ఇక ఇంటర్వ్యూలకి ఏమి వద్దు ఇక ఇంతటితో ఆపేద్దాం, ఇక ఎవరు రావద్దని ఇక ఎవరు రావద్దని అనుకుంటున్నాం. అంటే చాలా ఇంకా ఎన్ని ఏ మీడియాలో చెప్పినా ఒకటే మాట కదా. ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా రోడ్ పక్కకి వెళ్తున్నా కానీ కుమారి ఆంటీ హోటల్కి వెళ్దాం లంచ్ చేయడానికి అనేసి అంటున్నారు. అంత ఫేమస్ అయిపోయారు. అది అనేది ఫస్ట్ నుంచే ఉంది. అవును. ఆంటీ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ మీదే వస్తుంది. ఎక్కడ చూసినా కానీ మీ థంబ్నెయిల్సే కనిపిస్తున్నాయి, మీ వీడియోసే వస్తున్నాయి. కొన్ని థంబ్నెయిల్స్లలో కొంతమంది యూట్యూబర్స్ పెడుతున్నారు కదా, కుమారి ఆంటీ రోజుకి ఇంత సంపాదిస్తుంది, 50,000 సంపాదిస్తుంది, నెలకి ఇంత సంపాదిస్తుంది అనేసి. అసలు అది నిజమేనా? వాళ్ళ గురించి ఏమంటారు మీరు? మీ మాటలో చెప్పండి ఒకసారి. అది అందరికీ ఒకటే చెప్తాను, వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అయితే చూపించద్దు. అందరికి అదే చెప్తున్నా. అది అలా పెట్టడం కరెక్ట్ కాదు కదా. మీకు కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్ట్ కాదండి కదా, అది ఒప్పుకోవాలి కదా. అవును. అది అలా పెట్టకండి దయచేసి ప్లీజ్. అలా పెట్టడం వల్ల ఇవాళ నా పరిస్థితి ఎలా వచ్చింది. మీరు ప్రతి దాంట్లో కూడా చెప్పారు, అంటే మేము సామాన్ తీసుకోవడానికి మాకు వర్కర్స్కి ఇవ్వడానికి పర్టికులర్గా మెన్షన్ చేసి కూడా చెప్పారు. కానీ అలా పెట్టారు కదా, అప్పుడు మీరు చూసి అరే వీళ్ళ వల్ల అయింది అని ఏమనుకున్నారు? అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఏమైనా రియాక్షన్ తీసుకుందాం అనుకున్నారా? అంటే మేము అసలు చూడలేదు. ప్లస్ అట్లా పెట్టేవాళ్ళు వాళ్ళు పెడితే మనం ఏం చేయలేము. అదైతే అట్లా అన్నప్పుడు 2 లివర్లు ఎక్స్ట్రా అని దాని గురించి ఇట్లా ఇది చేసినప్పుడు చాలా ట్రోల్స్ చేశారు. నేను అప్పుడు ఇదికి అడిగినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది కదా, ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇది 6 నెంబర్స్ది, ఇది ఎలాగని చెప్పాను. కానీ ఎక్కడైనా ఒకటే రేటు ఉన్నప్పుడు నన్ను ఒక్కదాన్ని అలా ఎందుకు ఇది చేశారో కూడా నాకు తెలీదు. అది ఇక కానీ అలా పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే ప్రతి యూట్యూబర్కి ఒకటే చెప్తాను, బ్రతుకుదాం, అందరం బతుకుదాం. మాకు మీరు మాకు మీరు మాకు అన్నట్టు బతుకుదాం ఒకరికొకళ్ళు. అంతేగాని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాత్రము చూపించద్దు. ఉన్నది ఉన్నట్టు చూపించండి. అది అలా ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అట్లా అవి పెట్టబట్టే కదా ఏంటనేది ఇంత డిస్కషను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క 1,00,000 పనులు ఉంటాయి. ఇది స్ట్రీట్ ఫుడ్ ఇది, దీనివల్ల ఇట్లా 10 మంది మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. అవునండి. అవునా? దీనికైతే మాత్రము ఇక కానీ ఒక చరిత్ర సృష్టించినట్టు అయిపోయింది ఈ న్యూస్ అనేది. అదే అంటున్నా. కానీ అలాంటి మంచి ముఖ్యమంత్రి మనకు దొరికినందుకు మనం చాలా సంతోషపడాలి, చాలా గర్వపడాలి. అది ఎప్పుడు ఆయనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు చాలా మీరు ఇట్లా పోలీస్ వాళ్ళు వచ్చి మీ వ్యాన్ తీసుకెళ్ళిన తర్వాత షాప్ ఇక్కడ ఓపెన్ చేయొద్దు అని అన్న తర్వాత పక్కన షాప్ వాళ్ళు మాట్లాడారు అనేసి కొన్ని థంబ్నెయిల్స్ వచ్చాయి. ఎలా అంటే కుమారిని ఇక్కడికి రావద్దు, ఇక్కడికి వస్తే మేము రానివ్వము అని. అసలు ఎందుకు అలా అన్నారు మరి? తెలీదు. దాంట్లో కూడా వాస్తవం అది ఏంటనేది కూడా మాకు తెలీదు అంటారా మీరు?
తెలియదు. కానీ నేను నా కోసము నా పక్కన ఉండంటే నా పక్కన ఉండి అని అనేవాళ్ళు. ఓకే. అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి ఎందుకు అలా అన్నారో మీరు చెప్పేదాకా నాకు తెలీదు. మేము చెప్పే వరకు మీకు తెలీదా? తెలీదు. అంటే మీరు చూసుకోరా ఏది ఏం జరుగుతుంది అనేసి? చూసుకోవడానికి టైం దొరకదు. ప్లస్ ఇప్పుడు కొన్ని కొన్ని చూసాను. హ్మ్. ఇవే చూసాను. నా ఓకే. గురించి ఇంతలా ఇదవుతుంటే నేను ఇప్పుడైనా తెలుసుకోకపోతే ఎలా అవును. ఏంటనేది తెలుసుకున్నాక అది యూట్యూబ్ వాళ్ళేంటంటే తినేవాళ్ళు తక్కువయ్యారు. హ్మ్. తీసేవాళ్ళు తీసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎక్కువయ్యారు. అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అవును. అది వీడియోలో వచ్చింది. హ్మ్. దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. ఎందుకు తీసేవాళ్ళు ఎక్కువయ్యారంటున్నారు? తినడానికి గూడా చాలా మంది వస్తున్నారు గదా! అంటే తినేటప్పుడు తీయకూడదు. పోనీ తీసిన ఒక సెకండ్ తీయాలి. హ్మ్. ఇది జేయాలి. హ్మ్. అంతేగాని అదే పనికి తినేవాళ్ళకి ఇట్లాగా జనంలో హ్మ్. ఇట్లా ఇదైపోయి హ్మ్. తీయటం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఎప్పుడూ మీకు సపోర్ట్ చేశా కదా! అవునండి. అంటే మీరొచ్చి అడిగారు. వద్దు అన్నాను. లేదా ఆంటీ, ఆంటీ, ఆంటీ ప్లీజ్ అని. మీరొచ్చినప్పుడు కూడా నేనేం చెప్పాను? అవును. ఆంటీ, ఆంటీ అంటే ఒక్క 2 నిమిషాలు ఆంటీ, ఒక 2 నిమిషాలు ఆంటీ. ప్లీజ్ నాన్న ఇది స్ట్రీట్ ఫుడ్ నాన్న రోడ్ సైడ్‌ది తీయకూడదు నాన్న ఇట్లా మాట్లాడకూడదు దీని గురించి అని కూడా మీకు చెప్పడం జరిగిందా లేదా? అవును. జరిగిందా లేదా? అవునండి. దానికి ఇప్పుడు ఎవరికైనా నేను అదే చెప్తాను. హ్మ్. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకా నేనేదో డబ్బులిచ్చి తీయించుకున్నానని కూడా అంటున్నారు. మీరు ఇలా డబ్బులిచ్చి కూడా తీయించుకున్నారా? అని అంటున్నారు. అది దేవుడికి తెలియాలి, మీకు తెలియాలి, నాకు తెలుసు. అవును. అంతేనా? అంతే. అది. హ్మ్. చూసేవాళ్ళు ఏదో అనుకుంటారు. అట్లా ఇప్పుడు ఊహల్లోకెళ్ళే ఇంతకాడికి అయిపోయింది ఇప్పుడు. హ్మ్. అది. కానీ వాస్తవాలు తెలుసుకోవాలి. నిజాలు కానీ అలా పెట్టకూడదు. కానీ అలా తమ్మినీళ్ళు అలా పెట్టకూడదు. అది. అది నిజం గాదు అని అంటున్నారు. చాలామంది నిజం అని అంటున్నారు. అసలు మీకు ఎంతొస్తుంది మరి నెలకి? ఎంతొచ్చినా నాన్న కష్టపడేది నేను. అవును. ఒక మాట చెప్పాలంటే కష్టపడేది నేను. నాకెంతొస్తే మీకు అవసరమా? అవసరం లేదు. మరి అవునా కాదా? అవును. మరి అది అట్లా తెచ్చుకుని ఇప్పుడు ఇందాక తెచ్చుకున్నానని మా వాళ్ళందరూ కోప్పడుతున్నారు. ఉన్నదున్నట్టు చెప్పడం కూడా తప్పే. హ్మ్. అది. ఉన్నదున్నట్టే కూడా చెప్పకూడదు ఆయన. అది. అసలు ఒకటంటే 4 అంటున్నారు. అది. అదే చాలా ట్రోల్స్ అంటే అసలు మామూలు ట్రోల్స్ గాదు. హ్మ్. అది మీరు 1002 లివర్స్ ఎక్స్‌ట్రా అని అన్నారు. దాని వల్లనే మీరు ఫేమస్ అయ్యారని అన్నారు గదా! అదే రీలా? ఫేమస్ అయ్యానని నేను అనలేదమ్మా. నా ఫేమస్ నాకెందుకమ్మా? నాకవసరమా? నాకవసరం లేదు గదా! అవసరం లేదు. అవసరం లేదు కదా! నేను ఏదో వండుకొని ఫుట్‌పాత్ మీద బతికేదాన్ని. నాకవసరం కానీ మీ ఛానల్ వాళ్ళు వచ్చి మేము బతుకుతాము. మీ మీ వల్ల మేము కూడా బతుకుతాము. మాకు ఒక రూపాయి డబ్బులొస్తాయని మీరు అడిగితేనే గదా! పోనీ నా ఒక్కదానిదైతే తీయలేదు కదా! అవును. మీరు ప్రతి యూట్యూబర్ వచ్చినప్పుడు ఈ బార్ నుంచి ఆ బార్ అన్నీ తీశారు. హ్మ్. తీశారా? తీయలేదా? నా తీశారు. ఒక్కదానిదైతే తీయలా. తీయలేదు. నేనొచ్చేటప్పటికి అన్నీ తీసుకొని మరి నా దగ్గర ఉండేవాళ్ళు. హ్మ్. అవునా? అవునండి. మరి అలాంటిది ఇప్పుడు ఇవాళ నన్నెందుకు ఇట్లా చేశారనేది నాకసలు అర్థం కావట్లే. నన్నిలా ఎందుకు ఇట్లా, ఇట్లా ఇది చేశారు, ఇట్లా ఎందుకు ఇట్లా పెట్టారనేది ఇప్పటికీ అర్థం కావట్లే నాకు. అది. మీరు కాంట్రోవర్సీ అనుకోకపోతే నేనొకటి అడుగుతానండి. హ్మ్. మీరు రీల్స్‌లలో అన్నారు. నేను టీడీపీకి మాత్రమే ఓటేసాను అని. ఇప్పుడు మరి మీరు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయడానికి రీజన్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీడియోస్ వాళ్ళు పెట్టడం, థంబ్‌నెయిల్స్ కానీ ఫేక్‌గా కొంతమంది పెట్టారు. సో, వాళ్ళకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అదే అంటున్నాను. ఏదైనా సరే ఇప్పుడు దీంట్లో కూడా 90% 99% అని కూడా నేను చెప్పను. 90% అయితే 90% అయితే ఏది మనస్ఫూర్తిగా మంచిగా నిజాన్ని చూపించేవాళ్ళున్నారు. 10% అయితే ఇట్లా అవాస్తవాలు చూపించేవాళ్ళున్నారు. అవును. అది. ఉన్నారు. కానీ అలా చెయ్యొద్దు అని చెప్తున్నా. ఓకే. అలా అలా చేయొద్దని చేయొద్దని చెప్తున్నారు. చెప్తున్నా. ఉన్నది ఉన్నట్టు చెయ్యండి, చెప్పండి. కానీ ఉన్నది ఉన్నట్టు చూపిచ్చండి. లేనిది ఉన్నట్టు చూపిచ్చొద్దు. ఓకే. అది. మీరు ఇంత తక్కువ టైంలోనే ఇంత అంటే చాలా ఎక్కువ మంది హార్ట్‌ని దోచేసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీరు చేసే ఫుడ్, మీరు అందరిని రిసీవ్ చేసుకోవడం కానీ, అక్కడ ఎంతమందొచ్చినా కానీ ఏం అంటే చిరాకు పడకుండా నవ్వుతూ వాళ్ళకు రెస్పాండ్ అవుతూ వడ్డించడం.
ఇదంతా చేశారు కానీ మీకు ఇలా జరిగింది. మరి ఎవరు వచ్చి ఏమి అడగలేదా? ఎందుకు ఇలా చేశారు కుమారి ఆంటీకి అని? హోటల్ దగ్గర అవునండి. హోటల్ దగ్గర వాళ్ళైతే ఎవరూ రాలేదు. ఎవరు రాలేదు. ఎవరూ రాలేదు. పబ్లిక్ మాత్రం వచ్చారు. పబ్లిక్ వచ్చారు. పబ్లిక్ ఏమన్నారు మరి? ఏం అనలేదా పోలీస్ వాళ్ళని అలా చేయొద్దు ఎందుకు చేస్తున్నారు అని? బతిమిలాడారు వాళ్ళు కూడా, నాతో పాటు వాళ్ళు కూడా బతిమిలాడారు. అంతేనా? ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళు మరి ఏమన్నారు? ఏదన్నా కేసు లాగా ఏమన్నా అయిందా మరి? అదేం లేదు. ఏం కేసు అయితే ఏం అవ్వలేదు. బండి సీజ్ చేశారు. బండి సీజ్ చేసి మరి బండి రిటర్న్ వచ్చిందా లేకపోతే? వచ్చిందా? అంటే పోలీస్ వాళ్ళే కాల్ చేసి తీసుకెళ్ళండి అన్నారా లేకపోతే ఎలా వచ్చింది మీకు బండి? తెలియదు నాకు. తెలీదు. బండి అయితే వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూశారు హోటల్కి వస్తాము అనేసి అన్నారు. మీకు ఎలా తెలిసింది? మీరేమో వీడియోస్ చూడను నేను, నాకేం తెలీదు అని అంటున్నారు. మీకు ఎవరు చెప్పారు మరి? మా బాబు చెప్పాడు. బాబు చెప్పారు. ఓకే. మీ బాబుకి ఎలా తెలిసింది మరి? ఫోన్లో ఎవరో పెట్టారంట. ఫోన్లో పెట్టంగానే గబగబా బాబు బయటికి వెళ్తే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఎట్లాగని చెప్పి చూపించంగానే మేమైతే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. అసలు మామూలు ఇది కాదు. మా ఇంటి పాలిట దేవుడు ఆయన. అవును, ఇక్కడ మీరు దేవుని పక్కన ఫోటో పెట్టుకున్నారు చూస్తే. మా ఇంటికి దేవుడే, మా ఇంటికి అయితే ఆయనే. మీ ఇంటికి ఆయనే దేవుడు అంటారా? రేవంత్ రెడ్డి గారికి మీ మాటల్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? దానికి నా జీవితాంతం మా కంఠంలో ఊపిరినంత వరకు ఆయన మాత్రము మర్చిపోనంట. అస్సలు మర్చిపోము. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు హోటల్కే వస్తా అన్నారా లేకపోతే ఇంటికి కూడా వస్తా అని చెప్పారా? అంటే అక్కడకు అంటే అది ఫోన్లో పెట్టారంట. అక్కడికి వస్తామని చెప్పి చూస్తాం. 24 అవర్స్లో మీకు న్యాయం జరిగింది రేవంత్ రెడ్డి గారి వల్ల అంటే అసలు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. రియల్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మీకు ఎలాంటి అన్యాయం జరగదని నేను అనుకుంటున్నాను. అవును, రాముడే, రాముడు ఉన్నాడు, రామరాజ్యం వచ్చినందుకు ఆయనే ఉదాహరణ. ఆయన రాముల వారే ఆయన. ఎన్ని ఇయర్స్ నుంచి ఇంత మంచిగా జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసరికి చాలా కొంచెం చెప్పుకోదగ్గట్లు లేదు. మరి మీరు ఏమనుకుంటున్నారు? హోటల్ స్టార్ట్ చేశాక ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఉన్నట్టు ఉంటుందా? మళ్ళీ నా కస్టమర్స్ నాకు ఎప్పుడు ఉంటారు, వస్తారు డైలీ అంటారు. అండ్ నాకు డైలీ అక్కడ దాంట్లో జాబులు చేసే వాళ్ళు నాకు డైలీ వచ్చే కస్టమర్సే వాళ్ళు. నాకు అక్కడికి డైలీ వచ్చే కస్టమర్స్ డైలీ వస్తారు. డైలీ వచ్చేటోళ్ళు. డైలీ 500 మెంబర్స్ వస్తారు అని విన్నాం, అది నిజమేనా? మరి ఇంకా ఎక్కువ వస్తారా తక్కువ వస్తారా? అది కూడా ఒక మిస్టేక్ అని చెప్పొచ్చు, నేను చెప్పే ఫాల్ట్. అదేంటంటే ఆ పేపర్ ప్లేట్లు చెప్పాను నేను, అటు తిప్పమ్మా ఇస్త్రాకుల కట్టలో అంటే ఆ ప్లేట్లు లెక్కేసుకుని చెప్పాను నేను. అయితే ఇప్పుడు దానికి కూడా కోప్పడ్డారు నన్ను. ప్లేట్లు పోతాయి అంటే అన్ని ప్లేట్లు లెక్కేసుకున్నాం మేము. అంటే ఒక్కొక్కళ్ళు 2-3 ప్లేట్లు తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో 2 ఇట్లా తీసుకుని దాంట్లో డబుల్లో వేసుకుంటారు. అది కూడా చూసుకోవాలి కదా. మా తింగరతనానికి మాకు బాగా ఎట్లా అయింది. మీరు మంచిగా ఉన్నందుకే ఎట్లా అయింది అని అనుకుంటున్నారా? మంచిగా ఉన్న అంటే ఏమో అది ఎలా చెప్పాలో తెలియదు, అంతే. మీది వీడియో ట్రోల్ అయింది కదా, 2 లివర్స్ ఎక్స్ట్రా 1000 రూపీస్ అని. అసలు 2 లివర్స్ ఎక్స్ట్రా 1000 రూపీస్ ఏంటి? ఆల్రెడీ అన్ని వీడియోలు చెప్పినాక కూడా ఇలాగే చేశారు, దానివల్లనే ఇలా అయింది. అంటే రియల్గానే 2 లివర్స్కి 1000 రూపీసా? ఎవరన్నా 2 లివర్స్ ఎక్స్ట్రా 1000 రూపీస్ అమ్ముతారా అసలు? అదే కదా అంత ట్రోల్స్ చేశారు. అంటే జనం పిచ్చోళ్ళ? అవునా కాదా? అసలు 500 అంటే నువ్వు కొంటావా అమ్మా? లేదు. నేను కొంటానా? లేదు. నువ్వు కొంటావా? మరి అది కొంచెం అన్నా ఆలోచించాలి కదా. నవ్వుకున్నాం అప్పుడు, జోకు లైక్ తీసుకుని నవ్వుకున్నాం ఇంట్లో అందరం, కానీ ఇది ఇక్కడ దాకా అయిపోయింది. మరి కుమారి ఆంటీకి ఇంత అమౌంట్ వస్తుంది అని అన్నారు, మరి ఎందుకు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారు మీరు? ఇవ్వండి, మీరు అందరు కలిపి 1 కోటి రూపాయల బిల్డింగ్ కొన్ని ఇవ్వండి. మీరు అన్నట్టుగానే 1 కోటి రూపాయల బిల్డింగ్లో ఉంటా.
అంతే కదా మరి ఇక మీ అంటే అందరూ కలిపి కొనివ్వండి ఇంకా తమిళ్ పెట్టిన వాళ్ళు అందరూ కలిపి కొనివ్వండి నాకు. అంతే అంటారా? అంతే కదా. అయితే అంతా ఫేక్ అంటారు. ఇదే నా ₹1,00,00,000 ఇల్లు బిల్డింగ్. ఇదే కోటి. ఇది రెంటా లేకపోతే మీ ఓన్ హౌసా? ఓన్ హౌసేనా? ఓకే. అప్పులు ఉన్నాయని విన్నాం, అది నిజమేనా? ఎంత అప్పులు ఉన్నాయి? 20. 20 లక్షలా? ఎందుకు మరి అంత అప్పు చేశారు? ఇల్లు కోసం. అంటే నెల అయినా రెంట్ కట్టాలి కదా. అవును. నెలకైనా అంటే మా ఇంటి కిరాయిలకి బయట అడిగితే 30,000 లేనిదే లేదన్నారు. 30,000 అంటే ఎంత అవుతుంది కదా. అదేదో ఇంకా ఎంత కష్టం చేసుకుంటున్నాం కదా ఇదిగా అని చెప్పి ఆ నెలకి రెంట్ 30,000 వేసుకున్నా. ఒక ఇట్లా ఇదిగా చేసుకున్న అప్పు చేసుకున్న ఒక 20,000 వడ్డీపోయినా ఈ నెలకు 30,000 కట్టుకుంటూ రావచ్చు కదా అప్పు. ఇల్లు అనేది మనకు ఉంటుంది కదా, వడ్డీలు కట్టుకుంటూ రావచ్చు అని అట్లాగూ తీసుకున్నాం. అప్పు చేసి తీసుకున్నాం. ఇప్పుడు క్లియర్ అయిందా? ఇంకా ఉన్నాయా? ఇంకా లేదు, ఇంకొక 2 years అయితే. ఇంకొక 2 years అయితే. అంటే ఎప్పుడు తీసుకున్నారు ఇది? 1 year అయింది. 1 year అయిందా? స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నారా మీరు? ఎక్కడ ఉన్నారు మరి? ఇప్పుడు 1 year అయింది తీసుకుని. 1 year అయింది. ఓకే. తీసుకోక ముందు ఎక్కడున్నారు? కొండాపూర్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అక్కడికి హోటల్ దగ్గరికి రావాలి, చాలా ట్రాఫిక్ ఉంటుంది. మరి అటు సైడ్ ఏరియాస్లలో తీసుకుంటే అయిపోతుండే కదా. అంత స్తోమత లేదు. దీనికే మా ప్రాణం మీదకి వచ్చింది. దీనికే అన్నీ ఆపుకొని ఇది చేసుకుని అందరూ హెల్ప్ చేశారు మాకు. అందరూ హెల్ప్ చేశారు. అవును, ఒకటి విన్నాం, సెలబ్రిటీస్ డబ్బులు ఇచ్చారు అని విన్నాం. ఎవరెవరు ఎంత ఇచ్చారు మరి మీకు? అంటే చాలా thumbnails లో చూస్తున్నాం, ఆలీ గారు ఇచ్చారు అని. అదే అంటున్న పెట్టేవాళ్ళు ఎన్నైనా పెడుతుంది, నాకు ఎవరు ఎవరు ఏమి ఇవ్వలేదు, అంతా మీ కష్టమే. మీరు షాప్ పెట్టేటప్పుడు మీకు హెల్ప్ చేశారు అంతే. షాప్ పెట్టేటప్పుడు సింగర్ హేమచంద్ర గారు వాళ్ళ అమ్మగారు నాకు ఇచ్చారు. ఓకే. చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ వైఫ్స్ వస్తున్నారని విన్నాం, అది నిజమేనా మరి? అది మీరే చెప్పారు కదా, ఎన్టీఆర్ వైఫ్ వచ్చారు అట్లా ఇట్లా. అసలు కొద్దిగా అంటే మీరు కావాలని చెప్పారని అంటున్నారా ఎవరైనా మరి? అసలు వద్దు అన్న, ఇక అడగొద్దు అన్నప్పుడు అడగొద్దు. కొన్ని వీడియోస్లలో చూసాము, మీ పిల్లలు మీకు ఇట్లా అంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఎట్లుండాలి అదంతా నేర్పించారు అని అన్నారు. మీరు వాళ్ళకి నేర్పించాలి కానీ వాళ్ళు మీకు నేర్పించారని అన్నారు. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు నాకు నేర్పించారు. ఓకే. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి, నేను చదువుకోలేదు కాబట్టి వాళ్ళు నాకు నేర్పించారు. మీకు స్టడీస్ చేయాలని ఇంట్రెస్ట్ అని విన్నాం, నిజమేనా? చదువుకోవాలని అయితే బాగా కోరిక, కాకపోతే టైం సరిపోదు. మరి మ్యారేజ్ కాకముందు ఎక్కడి వరకు చదువుకున్నారు? 4వ తరగతి. అవునా? మ్యారేజ్ అయినాక అంటే 10th ఎగ్జామ్స్ రాయాలి అని అనుకున్నారు కదా, అసలు ఎందుకు రాయాలి అని అనుకున్నారు? అంటే ఏదన్నా జాబ్ చేయాలి అనుకున్నారా లేకపోతే ఎలా? చదువుకోవాలన్న ఒక ఇది. ఇప్పుడు ఇట్లా ఎన్ని అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అంటున్నారు ఒకటి ఇంగ్లీషు అర్థం కాదు మాట్లాడితే, అట్లా చదువు ఉంటే అట్లా అన్నీ తెలుసుకోవచ్చు కదా అనేది దానికోసం చదువు అంటే ఇష్టం. మరి ఎగ్జామ్స్ రాస్తా అని అన్నారు, ఎప్పుడు ట్రై చేయలేదా ఎగ్జామ్స్ రాయడానికి? ఈ పనే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో తలనొప్పి అయిపోయింది మళ్ళీ మీకు. మరి ఇంత జరుగుతుంది కదా, ఫేక్ న్యూస్ అయితే వస్తుంది బయటికి, మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళకి మీరు? ఎవరికి అంటే చాలా మంది యూట్యూబర్స్ పెడుతున్నారు కదా, 50,000 వస్తున్నాయి రోజుకి, ఇంత పెద్ద ఇంట్లో ఉంటుంది, నెలకి ఇట్లా 15 లక్షలు 18 లక్షలు వస్తున్నాయి అని, సెలబ్రిటీస్ ఇచ్చారు మనీ అని. సో ఇవన్నింటికి మీరు ఏం చెప్తారు? అందరికీ ఒకటే చెప్తాను, యూట్యూబర్స్కి అందరూ అలా పెట్టే వాళ్ళకి అందరికీ చెప్తాను, నిజాయితీగా ఉన్నారు కొంతమంది, అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే అన్ని వైల్డ్ ఒకేలాగా లేవు కదా, అట్లాగే కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి, లేనిది ఉన్నట్టు మాత్రం దయచేసి చూపించొద్దు. దానివల్ల ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నామో ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రులు ఆయన ప్రజల కోసము ఇది చేసే మనిషి కాబట్టి ఇవాళ నాకు ఇది ఉంది, లేకపోతే మీరు చేసిన దీనికి నా వ్యాపారం పోతే ఎవరిస్తారు?
మీరు అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా. అలా తప్పుగా మాత్రం ప్రచారం చేయొద్దు ప్లీజ్. దయచేసి ఉన్నది ఉన్నట్టు చూపించండి ప్లీజ్. దయచేసి జనాన్ని మాత్రం మోసం చేయొద్దు, అపోహలు మాత్రం జనంలోకి తీసుకెళ్ళనియొద్దని మాత్రం కోరుకుంటున్నాను. మీ యూట్యూబర్స్ అది కూడా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది కొంతమంది మంచి నిజాయితీగా చేశారు. ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు. కొంతమంది మాత్రం ఇలా చేయటం మరి ఎందుకు చేస్తారో కూడా నాకు తెలియట్లేదు. ఇన్ని ఇయర్స్ మీరు హ్యాపీగా అంటే షాప్ని నడిపించారు కదా. సో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా వ్యాపారం చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మీకు కూడా రేవంత్ రెడ్డి గారు సహాయం ఉంటుంది. మీది ఇంటిది ఏదైతే అప్పు ఉంది అని అనుకుంటున్నారో అది కూడా క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అంతా మంచి జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మాతోటి మాట్లాడి కొన్ని విషయాలు చెప్పారు, మాకు ఎవరికి తెలియనివి కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో చూసారు కదా ఆంటీ ఎలా స్ట్రగుల్ అవుతున్నారో. ఫేక్ న్యూస్ అనేది బయటకు వస్తుంది, కాకపోతే ఆంటీ చెప్పేది కూడా ఒకసారి విని ఆ ఫేక్ న్యూస్ అనేది ఆపేస్తే సో ఆంటీకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకొని ఆంటీకి హెల్ప్ చేయండి, ఫేక్ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేయకండి. ఓకే అండి, మరి ఆంటీ చాలా హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ ఎలా బిజినెస్ నడిచిందో ఇలా ఇప్పుడు కూడా అలానే చేసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.